ఈరోజు తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావలసిన పదార్థాలు: తోటకూర, 2 బెండకాయలు, ఆనపకాయ ముక్క, పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు. ఇది మామిడికాయ అండి. ఇది పులుపు కోసం నేను మామిడికాయ వాడతాను. మామిడికాయ లేనప్పుడు చింతపండు కూడా వాడుకోవచ్చు. ఈ రోజులో చింతపండు వాడకం చాలా తగ్గించేశారు కదండి. మోకాళ్ళ నొప్పులు అవి వస్తున్నాయని చెప్పేసి ఇది ఆప్షనల్ అన్నమాట. మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, 2 బెండకాయలు, ఆనపకాయ ముక్క, పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు. ఇది మామిడికాయ అండి. ఇది పులుపు కోసం నేను మామిడికాయ వాడతాను. మామిడికాయ లేనప్పుడు చింతపండు కూడా వాడుకోవచ్చు. ఈ రోజులో చింతపండు వాడకం చాలా తగ్గించేశారు కదండి. మోకాళ్ళ నొప్పులు అవి వస్తున్నాయని చెప్పేసి ఇది ఆప్షనల్ అన్నమాట. మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ని వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ వేడెక్కాక 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత తోటకూరను వేసుకోవాలి. తోటకూర పచ్చి వాసన ఉంటుంది కాబట్టి కొంచెం బాగా వేడితే కమ్మగా ఉంటుందండి పులుసు. కొంచెం దగ్గర పడ్డాక మిగతా మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఇది కొంచెం వేగేకాలండి. పసుపు, ఆవాలు, మెంతులు కొంచెం దోరగా వేయించుకొని పొడి కట్టుకుని పెట్టుకుంటానండి నేను. అది ఒక 1 స్పూను ఆ పొడి, మనకు రుచికి తగినంత కారం. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి. దానికి తగ్గట్టు కారం, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకుని వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని 1 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి. కుక్కర్ కూత వచ్చేలోపున ఫ్రెండ్స్ మనం దానికి కావాల్సిన పోపుని రెడీ చేసుకుందాము. స్టవ్ మీద చిన్న బాణలు పెట్టుకొని 1.5 స్పూను ఆయిల్ వేసి, ఒక స్పూను ఆవాలు,
హాఫ్ స్పూను మెంతులు, వన్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు. ఈ పోపు పెట్టుకుని రెడీగా ఉంచుకుందామండి. ఇది స్టార్టింగ్లో కూడా వేయచ్చు, కానీ పైన వేస్తే మనకి సువాసన ఇది బాగుంటుందన్నమాట. అందుకని నేను లాస్ట్లోనే వేస్తాను. ఇంకొకటి ఏంటంటే కొంచెం బియ్యం పిండి, ఒక 1 స్పూన్ బియ్యం పిండి వాటర్లో కలిపి పెట్టుకోండి. 1 స్పూన్ బియ్యం పిండిని వాటర్లో కలిపి రెడీగా పెట్టుకోండి. ఇది దేనికి అన్నది మనం లాస్ట్లో చూద్దాం. ఇది బయట మూకుట్లో కూడా ఉడకబెట్టుకోవచ్చండి, కానీ చాలా టైం పట్టిస్తుంది. ఒక్కొక్కసారి ఆకుకూర పచ్చిగా ఉంటుంది, అందుకని నేను వేయించి కుక్కర్లోనే పెట్టేస్తాను. ఫ్రెండ్స్, మా ఈ ఛానల్ని మీరు ఎలా ఉందో, ఇందులో ఏం చేస్తున్నామో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విజిల్. కుక్కర్ చల్లారిపోయి ఇంకానండి, ఆకుకూర విడిగా, నీళ్లు విడిగా అనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒకసారి మనం స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఈ పోపుని వేసేసుకుందామండి. ఇందాక 1 స్పూను బియ్యం పిండి తీసుకుని కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోమన్నాను కదండి. ఇప్పుడు ఇది అందులో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆకుకూర నీళ్ళగా అనిపిస్తున్నాయి కదండి. 2 సపరేట్గా అనిపిస్తున్నాయి. ఇది వేయడం వలన మీకు అంతా చిక్కగా అవుతుందన్నమాట. కొంచెం మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకుని దాని ప్రకారం కొంచెం ఎక్కువ తక్కువ పిండి చూసుకున్నారంటే మీకు సరిపోతుంది. ట్రై చేయండి, మీ కామెంట్స్ చెప్పండి. మేము ఫస్ట్ చేస్తున్నాము. ఏమన్నా సరిదిద్దుకోవాల్సినవి ఉంటే మీ సలహాలు మాకు ఇవ్వండి. ఇంకో ఐటెంతో మేము ముందుకు వస్తాము. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.